మన వాళ్ళకి ఆహార పదార్థాల గురించి, కూరగాయల గురించి అనేక అనుమానాలు, అనేక అపోహలు, అనేక నిశ్చిత అభిప్రాయాలు ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది పొట్లకాయ గురించి. పొట్లకాయ తింటే ప్రమాదం అని, పొట్లకాయ తింటే కాళ్ళు చేతులు పడిపోతాయని, పొట్లకాయ తింటే ప్రాణ ప్రమాదం అని ఇలాగా చాలామంది అనుకుంటూ ఉంటారు. పొట్లకాయ తింటే వాతం చేస్తుందని కూడా అనుకుంటూ ఉంటారు. అయితే వీటిలో నిజాలు ఏమిటి, ఇది మనం తెలుసుకోవటం ముఖ్యం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. పొట్లకాయ. నిజానికి పొట్లకాయ తింటే నష్టం కాదు, అన్ని లాభాలే. ఈ పక్షవాతం వస్తుందనేది అపోహ మాత్రమే. అలాగే పొట్లకాయ తింటే ప్రమాదం అనేది కూడా అపోహ మాత్రమే. అనేక లాభాలు, వీటిని మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అతి ముఖ్యమైనది పోషకాలు. దీంట్లో బోల్డ్ అన్ని పోషకాలు ఉంటాయి. ఇది చాలామందికి తెలియదు. పొట్లకాయలో పోషకాలు చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది, అలాగే కొద్దిగా ఉండి లేనట్టుగా ప్రోటీన్ ఉంటుంది, ఇంకా పిండి పదార్థాలు ఉంటాయి. ఇది చాలామందికి తెలియదు. అన్నిటికీ మించి దీంట్లో బోల్డ్ అన్ని విటమిన్లు ఉంటాయి. విటమిన్ ఏ ఉంటుంది, B1, B2, B3, B6, B9 ఇలాంటి వాటితో పాటుగా సి ఉంటుంది, అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. అన్నిటికీ మించి కాల్షియం ఉంటుంది, అలాగే మెగ్నీషియం ఉంటుంది. ఈ రెండు ఎముకల ఆరోగ్యానికి మంచివి. ఐరన్ ఉంటుంది, కాబట్టి రక్తహీనత నుంచి బయటపడవచ్చు. ఫాస్ఫరస్ ఉంటుంది, సోడియం ఉంటుంది, జింక్ గాయాలను త్వరగా మానేలా చేస్తుంది. ఇలా బోల్డ్ అన్ని ఎసెన్షియల్ మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ దీంట్లో ఉంటాయి. మరి దీంతో ఎలాంటి ఆరోగ్య లాభాలు తెలుసుకుందాం వరుసగా. ముందుగా చెప్పుకోవాల్సింది కడుపు ఉబ్బరింపు. చాలామంది ఈ కడుపు ఉబ్బరింపు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అద్భుతమైన ఆహార వైద్యం. కడుపు ఉబ్బరింపు తగ్గడానికి పొట్లకాయ దోహదపడుతుంది, ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉంటే చాలామంది దీంతో కడుపు ఉబ్బరింపు ఎక్కువ అవుతుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ పప్పు ధాన్యాలు వాటితో పోలిస్తే ఈ ఫైబరు అరుగుదలకి సహాయపడుతుంది. అరుగుదల ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఉబ్బరింపు అనేది తగ్గుతుంది. సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇది దీని ప్రత్యేకత. అన్నిటికీ మించి చాలామంది బాధపడేది చిన్న పెద్ద తేడా లేకుండా మలబద్ధకం. ఈ మలబద్ధకం సమస్య తగ్గించుకోవడానికి పొట్లకాయకి మించింది లేదు ఆకుకూరలో, కాయగూరలో అని చెప్పొచ్చు మనం. మలబద్ధకం సమస్య మిమ్మల్ని వేధిస్తూ ఉంటే దీన్ని నివారించుకోవడానికి పొట్లకాయని కాస్త ఉడికినట్టుగా వండుకోండి. దీంట్లో ఉండే ఆ పీచు పదార్థం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే చెప్పుకున్నాం కదా, దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది రోగనిరోధక శక్తి, అంటే ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. పొట్లకాయలో అనేక రకాల అంశాలు, ఉత్తమ అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా విటమిన్ సితో సహా ఉండేటటువంటి ఇవన్నీ కూడా యాంటాక్సిడెంట్లు, ఇవన్నీ ఇమ్యూనిటీ పెరగడానికి సహాయపడతాయి, అంటే రోగ నిరోధక శక్తిని ఇవి పెంచుతాయి. కాబట్టి అనారోగ్యాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అన్నిటికీ మించి ఈ మధుమేహం ఉండే వాళ్ళకి ప్రతిదీ అనుమానమే, ఏం తినచ్చు ఏం తినకూడదు అని. దీనికి ఒక మంచి ఆహార ఆప్షన్ ఏమిటంటే ఈ పొట్లకాయ. డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ పొట్లకాయని నిరభ్యంతరంగా అపరిమితంగా తీసుకోవచ్చు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం, ఎందుకంటే దీంట్లో ఈ ఫైబర్ ఉంటుంది, క్యాల్షియం బాగా తక్కువ ఉంటాయి. కాబట్టి డయాబెటిక్స్కి ఇది మేలు చేస్తుంది. కాబట్టి దీన్ని మీ డైట్లో భాగం చేసుకుంటే చక్కెర స్థాయి క్రమంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే దీనికి ఇంకొక సౌలభ్యం, ఇది శ్వాస సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. అనేక మంది అనేక రకాల ఈ బ్రాంకెల్ ఆస్మాతో, బ్రాంకైటిస్తో ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. శ్వాస సమస్యలతో మీరు బాధపడుతుంటే ఇది ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. దీంట్లో ఉండేటువంటి పోషకతత్వాలు మీ శ్వాసకోశ వ్యవస్థను స్ట్రెంథన్ చేస్తాయి. కాబట్టి ఆ రెస్పిరేటరీ డిజార్డర్స్ తగ్గడానికి సహాయపడతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉపయోగం ఉంది. ఇది ఎముకల బలానికి ఇది సహాయపడుతుంది, ఎముకల బలాన్ని ఇది పెంచుతుంది. ఇది చాలా అమేజింగ్ విషయం. పొట్లకాయలో కాల్షియం లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ దంత సంబంధ సమస్యలతో మీరు బాధపడుతున్నా, అలాగే చలదంతం అంటే గమ్ కనుక వీక్ అయిపోయి దంతం కదులుతూ ఉన్నా, ఇలాంటి వాటన్నిటిలోనూ ఇది ఉపయోగపడుతుంది. ఆస్టియోపోరోసిస్ రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది ఇది, దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే. అన్నిటికీ మించి పథ్యం అంటూ ఉంటామే, అంటే ఈ జ్వరం వచ్చినప్పుడు ఏది తినాలి, ఎనర్జీ ఉండాలి, అదే సమయంలో అది ఆ డైజెషన్ అనేది చాలా నీట్గా ఉండాలి. ఇలాంటి వాళ్ళకి మంచి ఆప్షన్ ఏంటంటే ఈ పొట్లకాయ. మీకు జ్వరంగా ఉన్నప్పుడు పొట్లకాయ తింటే ఎలాంటి ఇబ్బంది మీకు ఉండదు. ఇది ఒక మంచి పథ్యం, ఎందుకంటే ఇది డైజెషన్ని హెల్ప్ చేస్తుంది, డైజెషన్కి. అలాగే ఇతరత్ర కాంప్లికేషన్స్ని కలగజేయదు. కామెర్లు వచ్చినప్పుడు కూడా దీన్ని తినొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి అద్భుతమైన మరొక ఉపయోగం ఉంది. ఇది మూత్రపిండాలని, అంటే కిడ్నీస్ని క్లీన్ చేస్తుంది. ఇది ఇంకొక అమేజింగ్ విషయం.
శరీరంలో నుండి వ్యర్థాలను బయటికి పంపించడానికి, డీహైడ్రేషన్ నుంచి కాపాడటానికి పొట్లకాయ మీకు సహాయపడుతుంది. అలాగే కిడ్నీల పనితీరుని కూడా ఇది మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈ పొట్లకాయతో 1 కాదు 2 కాదు అనేక ఉపయోగాలు. ఈ పొట్లకాయ తింటే ప్రమాదం అనుకోవటం అపోహ, పొట్లకాయ తింటే వాతం చేస్తుంది అనుకోవటం అపోహ, పొట్లకాయ తింటే కాళ్ళు చేతులు పడిపోతాయి అనుకోవటం కూడా అపోహ. కాబట్టి దీన్ని నిరభ్యంతరంగా తినండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరగతి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.